రైట్. ప్రతిభా లక్ష్మి గారు, ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు చైనాలో కొత్తగా వచ్చిన వైరస్ లక్షణాలు అయితే కొంతవరకు శివరంజని గారు చెప్పారు. అంటే ఏంటి ఇప్పుడు కరోనా లక్షణాలు దీనికి ఎగ్జాక్ట్ గా ఉంటాయి? ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు కూడా లంగ్స్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడింది కదా, ఎగ్జాక్ట్ గా దాని సిమ్టమ్స్ ఉన్నాయనుకోవచ్చా? అందరికీ నమస్కారం అండి. కరోనాతోనే పోల్చాల్సిన అవసరం లేదు. ఇది ఏదైనా ఫ్లూ వైరస్ లాగా అనుకోండి, అంతే. ప్రతి సంవత్సరం శివరంజని మేడం చెప్పినట్టుగా ఫ్లూ వైరస్ అనేది ప్రతి సంవత్సరం చలికాలంలో మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. సో అట్లాంటి ఒక వైరస్ ఇది, అంతే. సో ఎక్కువ వరకు ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే జలుబు దగ్గు అలాంటి సిమ్టమ్స్ మాత్రమే ఉంటాయి ఎక్కువ వరకు. అది దానికి మించి నిమోనియా లాగా ఆయాసం వచ్చేసి ఆక్సిజన్ అవసరం పడడం అనేది చాలా తక్కువ మందికి జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మనకు అంత డేటా ఏం లేదు, సో వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు కోవిడ్ అన్నప్పుడు కూడా ఫస్ట్ సెకండ్ వేవ్ లో ఉన్నట్టుగా థర్డ్ వేవ్ లో లేదు. థర్డ్ వేవ్ లో ఒకటే ఇబ్బంది ఏముండంటే వ్యాప్తి ఎక్కువ చెందుతుంది అనేది మాత్రమే ఇబ్బంది ఉండే, కానీ ఐసీయూ అడ్మిషన్స్, ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ లేకుండా. సో ఇది కూడా అట్లా మనం వైరస్ లాగా తీసుకుంటే ఇది ఒక మైల్డ్ వైరల్ ఇన్ఫెక్షన్ లాగానే ఉంది. చాలా షార్ట్ ఇంక్యుబేషన్ పీరియడ్, చాలా షార్ట్ కోర్స్ ఇన్ఫెక్షన్ మాత్రమే ఉంది. ఒకటి మాత్రం నిజం ఏంటి అంటే మనకు కోవిడ్ అప్పుడు కొన్ని కొత్త నార్మల్స్ లాగా అయిపోయినాయి. ఏంటి అంటే క్రౌడ్ లోకి వెళ్లకుండా ఉండడము, ఫ్రీక్వెంట్ గా హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడం, హ్యాండ్ వాష్ చేసుకోవడము, కాఫ్ ఎటిక్ పాటించడం, అంటే దగ్గేటప్పుడు చేతిలో అట్లా గాల్లో దగ్గకుండా ఇట్లా మోచేతిలో దగ్గడము, అట్లాంటి కాఫ్ ఎటిక్ పాటించడము, అట్లాంటి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉంటే ఈ వైరస్ ఒకళ్ళు వచ్చినా ఎక్కువ వ్యాప్తి చెందకుండా మనం ఆపగలుగుతాం. అంతేగాని ఇప్పుడైతే ఒకవైపు అయితే మనం చైనా గవర్నమెంట్ చెప్తున్న డీటెయిల్స్ పూర్తిగా మనం నమ్మలేము. బట్ ఓకే, రైట్, స్టిల్ ఇంటెన్స్ సివియారిటీ మైల్డ్ ఉంటది. ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చిన్న పిల్లలు, 10 సంవత్సరాల లోపు చిన్న పిల్లలు, లేకపోతే ఇమ్యూనో కాంప్రమైజ్ వాళ్ళు, అంటే దీర్ఘకాలిక జబ్బులతో ఉన్న వాళ్ళు, కిడ్నీ ఫెయిల్యూర్ లో ఉన్న వాళ్ళు, లేకపోతే ఏమైనా స్టీరాయిడ్స్ అట్లాంటివి వాడుతున్న వాళ్ళు, లేకపోతే లివర్ ట్రాన్స్ప్లాంట్, ఏదైనా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు, లేకపోతే 65 ఏళ్లకు పైబడిన వాళ్ళు, అలాంటి వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటది కాబట్టి చిన్న ఇన్ఫెక్షన్ అయినా కొంచెం తీవ్రంగా అయ్యే అవకాశం ఉంటది కాబట్టి. సో క్రౌడ్స్ లోకి వాళ్ళు వెళ్లకుండా ఉండడము, ఎవరైనా సిక్ ఉంటే గ్యాదరింగ్స్ లోకి వెళ్లకుండా అవాయిడ్ చేయడము, అలాంటివి మాత్రం చేస్తే చాలు. ఇప్పుడు టెస్ట్ ఎట్లా చేయాలి, లేకపోతే దాని గురించి కంగారు పడే పానిక్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం లేదు అనే మనకు అనిపిస్తుంది. ఓకే, రైట్. నాగేశ్వరరావు గారు, ఇప్పుడు చెప్పండి, ఏంటి అసలు చైనాలోనే ఈ వైరస్లు ఎందుకు పుడుతున్నాయి అనుకోవచ్చు? అసలు ఎందుకు వస్తున్నాయి చైనాలోనే ఈ వైరస్? ఇక్కడ శివరంజని డాక్టర్ గారు, తర్వాత డాక్టర్ లక్ష్మణ్ గారు మాట్లాడిన విషయాలు మన వ్యూవర్స్ కి కొద్ది క్లారిఫికేషన్ గా నేను చెప్తాను. ఏమిటనంటే, కోవిడ్ పెట్టరేగినప్పుడు ఐసీయూలో ఉన్నప్పుడు కొన్ని మార్కర్స్ మేము తీసాం. ఏమిటా మార్కర్స్? IL-6 చూసాము, సిఆర్పి అనే బ్లడ్ టెస్ట్ చూసాం. ఎందుకు చూసాము? IL-6 అనేది ఒకటి ఉందని, సిఆర్పి ఒకటి ఉన్నదని ఇన్నిసార్లు చెయ్యాలని మాకే తెలియదు. అప్పుడు మేము తొందరగా వి స్టార్టెడ్ లెర్నింగ్ ఇట్ అండ్ స్టార్టెడ్ అడాప్టింగ్ ఇట్. ఎందుకంటే ఇది ఇన్ఫ్లమేటరీ మార్కర్స్. నేను ఫస్ట్ ఓపెనింగ్ చెప్పినప్పుడే చెప్పాను, ఇన్ఫ్లమేషన్ అంటే అచ్చ తెలుగులో గాయపూరితమైన మార్పులు పెట్టరేగడం ఖాయం. అది ఎక్కడైతుంది? రక్తంలో అవుతుంది. ఎందుకైతుంది? ఆ వైరస్ లోపలికి వెళ్ళిన తర్వాత వైరల్ టాక్సిమియా వల్ల, ఇన్ఫ్లమేషన్ అనేది ఇమ్యూన్ సిస్టమ్ ఫ్లేర్ అప్ వల్ల, ఇమ్యూన్ రెస్పాన్సెస్ వల్ల అవుతుంది. ఈ IL-6 కానీ, ఈ ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ బ్లడ్ టెస్ట్లు కానీ, ఇవన్నీ మేము ఎందుకు చేస్తామంటే, ఈ సైటోకిన్ అనేది ప్రో ఇన్ఫ్లమేటరీ సైటోకిన్స్ అంటాం. ఒక ఇమ్యునాలజిస్ట్ గా, ఒక పల్మనాలజిస్ట్ గా ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను. ఇది భయపడాల్సిన అవసరం లేదు, కానీ అశ్రద్ధ చెయ్యవద్దు. ఎందుకనంటే తడిగుడ్డకి నిప్పట్టుకుంటే, అది కిరోసిన్ పోసిన గుడ్డకి నిప్పట్టుకుంటే బగబగ కాదు, పొడిగుడ్డకి నిప్పట్టుకుంటే ఒక సెకండ్ తక్కువ కాదు. ఆల్రెడీ కోవిడ్ లో మనకి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ విపరీతంగా అప్ బీట్ లో ఉన్నాయి. అంటే ఈ IL-6 కానీ, సిఆర్పి కానీ, ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. అసలు ఏది ఎక్కువ ఉండాలి? మానవ శరీరంలో వైటమిన్ డి ఎక్కువగా ఉండాలి. అది ఎంతమందికి ఉంది? నేను 100 మందిని ఇమ్యూనాలజిస్ట్ గా, పల్మనాలజిస్ట్ గా 100 మంది పేషెంట్ డేటా తీసుకుంటే 70% మందికి జనాభాలో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది.